వాట్ అబౌట్ మూవీస్ అండి? చూస్తుంటారా? నేను ఎక్కువ చూస్తాను మేడం మూవీస్. అంటే చూడడం అని కాదు, నేను ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారు అండ్ లేటెస్ట్ మన అర్జున్ రెడ్డి గారు. అండ్ మీకు చెప్తే నమ్మరు, అండ్ ఇట్ రిలీజ్డ్ ఆన్ మై బర్త్డే August 25th. నాకు August 25th ఒక ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఎగ్జామ్, ఒక ఎగ్జామ్ రాసి లాస్ట్ ఎగ్జామ్ August 27th ఉంది. అసలు ఎవడు ఆ ఎగ్జామ్ అన్నప్పుడు సినిమాకి వెళ్ళాడు. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి చెప్పా, నేను ఎగ్జామ్ రాసి 12 o'clockకి బయటకు వస్తా, 12 o'clockకి సెంటర్ బయట వెయిట్ చేయండి, 2 o'clockకి సినిమాకి వెళ్దాం, 5కి రాగానే ఐ విల్ బి బ్యాక్ టు ద ప్రిపరేషన్. సో మా మమ్మీ కూడా తిట్టింది అనమాట, అసలు నీకేమన్నా ఉందా, అసలు ఏంటిది ఎగ్జామ్లో సినిమాలు అది ఇది అని. ఎందుకో నేను ఆ సినిమాకి ఐ గాట్ కనెక్టెడ్ అనమాట. అంటే కొన్ని సీన్స్ని పక్కగా తీస్తే ఆల్మోస్ట్ ఆల్ నేను అలా కనిపించింది. అలా అంట చాలామందికి కనిపించుండొచ్చు, బట్ స్టిల్ అంటే నేను ఆ సినిమా చూడకముందే నేను ఆ ట్రైలర్కి ఐ గాట్ కనెక్టెడ్ అనమాట. ఆ పేరు కానీ, అది రిలీజింగ్ ఆన్ మై బర్త్డే కానీ, ఒక 2-3 సీన్స్ కానీ అవన్నీ నాకు అనిపించినాయి. సో నేను ఆ రోజే వెళ్ళిపోయా ఎగ్జామ్కి. ఎగ్జామ్ నుంచి డైరెక్ట్గా సినిమాకి వెళ్ళిపోయా. సో మళ్ళీ వచ్చి మళ్ళీ ఎగ్జామ్ రాశాను. రెడ్డి బాగా కనెక్ట్ అయినట్టుంది మూవీ. అంటే అది మేబీ అదొకటి కూడా అయి ఉండొచ్చు. అంటే ఆ హీరోలో ఉన్న ఒక ఎమోషన్ ఉంటుంది కదా, దట్ గాట్ మీ ఇదనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అవన్నీ కూడా నా లైఫ్లో కూడా కొన్ని అవన్నీ రిపీట్ అయ్యాయి. లవ్ మ్యారేజ్ కూడా అన్ని సెట్ అయింది. సో కొంతమంది చెప్పారు ఆ హీరోయిన్ మా వైఫ్ కూడా ఒక్కటేలాగే ఉంటుంది అని. సో ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ దట్ మూవీ. అండ్ ముందు కూడా ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు గో ఫర్ బెనిఫిట్ షోస్. అసలు ఆ టైం వరకు నేను సెకండ్ షో సినిమా అనేది నేను చూడలేదు నా లైఫ్లో. ఎందుకంటే మై మమ్మీ డి నాట్ యూస్ టు అలో ఫర్ సెకండ్ షోస్ అనమాట. అసలు రాత్రి పూట సినిమాకి పోవడం అనేది మా అమ్మ కాన్సెప్ట్. మా మమ్మీ 8:30కి పడుకుంటుంది, 3:30కి లేస్తుంది డైలీ. సో తనకి సెకండ్ షో అనేది తెలియదు, మాకు కూడా తెలియనిలేదు. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీడమ్ దొరికిన తర్వాత సడన్గా ఇట్లా బెనిఫిట్ షో రాత్రి 12కి ముందు రోజు రిలీజ్ అవుతుంది అది అని చెప్పేసి, సో 1-2 సినిమాలకి వెళ్ళాను నేను. యమదొంగ అంట, మన శంకర్ దాదా జిందాబాద్. అక్కడ చూసేసరికి ఆ ఫ్యాన్స్, ఆ క్రౌడ్ అంతా ఇట్ యూస్ టు మీ, నాకు చాలా అమ్యూజింగ్గా అనిపించేది అనమాట. సో ఇంకా 3వ సినిమాకి నేనే ఒక ఫ్యాన్ లాగా తయారైపోయి వెళ్ళేవాడిని. ఒక కర్చీఫ్ ఇక్కడ కట్టుకొని, కాలుకి ఒక కర్చీఫ్ కట్టుకొని, లోపల ఒక రెడ్ బనియన్, దాని మీద పూల షర్ట్, బటన్స్ లేకుండా అక్కడికి వెళ్ళి నించుంటే మొత్తం ఆ ఫ్యాన్స్ గ్యాంగ్లో నేనే ప్రెసిడెంట్ ఏమో అనుకునేవాళ్ళు. ఒకరిద్దరు వచ్చి అడిగారు కూడా నన్ను, అన్న మన బ్లాక్లో టికెట్లు దొరుకుతాయా, ఇప్పిస్తావా, లేకపోతే బాక్స్ ఎప్పుడు వస్తుంది, టైం 2 అవుతుంది అని. నేను ఇంకా డ్రెస్లో ఉన్నాను కాబట్టి వాడిని సాటిస్ఫై అయ్యాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పేవాడిని. అప్పుడే ఫోన్ వచ్చింది, 10 minutesలో వస్తుందంట, లేకపోతే ఇక్కడికి వెళ్ళి నా పేరు చెప్పు, టికెట్లు ఇస్తారు. బాగా అడిచారు. సో ఆ టైంలో చేశాను, నేను అన్నీ చేశాను మేడం. ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. కొంతమంది ఉంటారు ర్యాంకర్స్, వాళ్ళు నాకు తెలియదు కానీ వాళ్ళు చాలా సీరియస్గా ప్రిపరేషన్ మోడ్లో ఉండి ఓన్లీ చదువు అనే ఉంటారు. బట్ ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. అన్నీ చేశాను నేను, అన్నీ చూశాను నేను. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఆల్సో ర్యాంకర్. సో ఐ వాంట్ టు టెల్ ద ఫర్దర్ ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో. నిజంగా మా ఉద్దేశం కూడా అదే. ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఈ గ్రూప్ 1 ఈ గ్రూప్స్ కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్ కానీ ఒక డిగ్రీ చేసిన వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ కోసం ఈ జాబ్ రాలేదని ఆ జాబ్ రాలేదని వెయిట్ చేయడం కోసం కాకుండా కనీసం ఈ ఒక్క మనిషి ఒక్క ఇంటర్వ్యూ చూసినా ఇవంటూ కొన్ని ఈ క్వాలిఫికేషన్కి ఈ జాబ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, మనం కూడా ఒక ప్రయత్నం చేయొచ్చు అని ఒక చిన్న థాట్ని మనం పుట్టించగలిగిన దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్న కారణం కూడా. నిజంగా విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి. నేను చాలా చేశాను ఇట్లాంటివి కొన్ని. ఐఎమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ స్టూడెంట్. ఓకే. నేను ఎంసెట్ కౌన్సిలింగ్కి నిన్న సర్టిఫికేట్ తీసుకోకుండా వెళ్ళాను కౌన్సిలింగ్కి. అప్పుడు సడన్గా నేను విజయవాడ నుంచి కౌన్సిలింగ్ హైదరాబాద్ ఉన్నది. సో నైట్ నేను విజయవాడ నుంచి ఒక్కడనే వచ్చాను హైదరాబాద్కి. మార్నింగ్ మా మమ్మీ అనంతపురం నుంచి హైదరాబాద్కి వచ్చింది. ఇక్కడ మన మసాబ్ ట్యాంక్ జేఎన్టీయూ దాంట్లో ఫైన్ ఆర్ట్స్లో ఎంసెట్ కౌన్సిలింగ్. సో నా ర్యాంక్కి ఆ రోజు వెళ్ళాలి.
మొత్తం స్నానం చేసి డ్రెస్ అన్నీ వేసుకొని రెడీగా వెళ్ళే ముందు చూస్తే సర్టిఫికేట్స్ లేవు. విజయవాడలో మర్చిపోయాను నేను. సో మా అమ్మ ఇప్పటికీ తిడుతూ ఉంటుంది ఆ సిచ్యువేషన్ని చూసి. ఏం చేశారు ఫైనల్లీ? ఎలా వచ్చే సర్టిఫికేట్స్ ఇక్కడికి? అక్కడ లాస్ట్కి ఏదో ధైర్యంతో వెళ్ళాను నేను లోపలికి వెళ్ళి ట్రై చేద్దామని. బట్ కౌన్సిలింగ్ మేడం సర్టిఫికేట్ చూపించకపోతే మనకు సీట్ అలాట్ చేయరు. వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యూ హ్యావ్ డన్ యువర్ ఇంటర్మీడియట్ 10th అని అడుగుతారు. సో బయటకు నెట్టేశారు నన్ను. మళ్ళీ నెక్స్ట్ డే నా తర్వాత ఒక 2000 ర్యాంక్స్ తర్వాత టైంలో మళ్ళీ వేరే ఆయన తీసుకుని వస్తే సర్టిఫికేట్స్ నెక్స్ట్ డే వెళ్ళాను కౌన్సిలింగ్కి. అప్పటికి నాకు రావాల్సిన కాలేజ్ కంటే కొంచెం వర్స్ట్ కాలేజ్ వచ్చింది. సో చాలా చేశారు పాపం. ఇలాగైతే మీరు పేపర్ తీసుకొచ్చుంటే ఇంకా ఎన్నో విని ఉండేవాడు. సో నైస్. అంటే నాకు కొంచెం బేసికలీ బ్యాడ్ లక్ మేడం. బ్యాడ్ లక్ అని చెప్పలేను కానీ నా కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది దాంట్లో. ప్లస్ దేవుడు కూడా కొంచెం యాడ్ చేస్తుంటాడు అనమాట. అట్లా మసాలా అనమాట. నేను రాసే ఎగ్జామ్ రోజే వర్షాలు పడతాయి. నేను కూర్చున్న బస్ సీట్లోనే కిటికీ పని చేయదు. ఆ రోజే వర్షం పడుతుంది. ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. అసలు ఇంకా నేను చెప్పలేను. అది ఇంకా నవ్వు వస్తుంది నాకు. ఇంక ఇవన్నీ చూసి నేను ఎవరికైనా చెప్తే ఎగ్జామ్ రోజు వర్షం పడింది నాకు అందుకనే నాకు రాలేదు అంటే ఎవడరా ఇడు ఎగ్జామ్ వర్షం పడింది అంటే లిటరల్గా మేడం మీరు చెప్తే నమ్మరు. నాకు 4th ర్యాంక్ వచ్చిన ఎగ్జామ్ టైంలో వాట్ హ్యాస్ హ్యాపెండ్, నిజాంపేటలో మునిగిపోయింది చూసారు. అప్పుడు వర్షాలు వచ్చి మొత్తం హైదరాబాద్లో అంత డిజాస్టర్ జరిగింది కదా. అట్ ద సేమ్ వీక్ ఐఎమ్ రైటింగ్ మై ఎగ్జామ్. మన ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు ఏమైందండి? ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఏం జరగలేదు మేడం. ఆ రోజు కూడా జరిగింది ఒకటి. అసలు ఏం జరిగిందంటే అనంతపూర్లోనే సెంటర్ లక్కీగా. సో ఈ గొడవలు ఏం జరగలేదు, వర్షాలు గిర్షాలన్నీ. వెళ్ళాను, ఎస్ఏ ఎగ్జామ్ రాసి వచ్చాను. బయటకు వచ్చినాక చూసాను మేడం క్వశ్చన్ పేపర్లో అండర్లైన్ చేయకూడదు, చేస్తే డిస్క్వాలిఫై చేస్తారు అని. నేను 1-2 చోట్ల చేశాను. ఇంకా ఇంటికి వచ్చి అసలు ఎట్లా ఏడ్చానంటే అట్లా ఏడ్చాను. 2 months కష్టపడేది అంత పోయింది అని. ఇంకా వేరే ఎగ్జామ్లో పెన్ను కూడా పెట్టలేదు. కానీ ఒక ఎగ్జామ్లో చేశాను కదా అని భయం వేసింది. నేను రాయనన్నా అసలు వేస్ట్, ఎట్లా డిస్క్వాలిఫై చేస్తారు అని. ఇంకా రాయడం కూడా వేస్ట్, ఇంత టెన్షన్ తీసుకోవడం ఎందుకంటే మళ్ళీ మా మమ్మీ వాళ్ళందరూ చెప్పారు, రాయి ఎట్లా పోయిందంటున్నావు కదా, ఎట్లా ఎగ్జామ్ దొబ్బింది కదా, రాయి ఒకసారి ఏమవుతుంది ఎక్స్పీరియన్స్ అని వస్తుంది అన్నారు. సరే అని రాశాను. మళ్ళీ ఒకసారి వెళ్ళి తర్వాత ఏబీపీఎస్సీ సెక్రటరీ గారితో ఒకసారి వేరే అకేషన్లో కలిసినప్పుడు అడిగాను, సార్ ఇట్లా ఒక్కసారి నేను అండర్లైన్ చేశాను అంటే, మా అర్థం ఏంటంటే ఇట్లా స్కెచ్ పెన్స్తో కానీ ఇట్లా డిఫరెంట్ వేవ్స్ లాగా అండర్లైన్ చేయడం కానీ, సో దట్ యువర్ పేపర్ కెన్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ద అదర్స్ పేపర్స్. అంటే నీ పేపర్ 100 పేపర్లలో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాంటి ఏమైనా పనులు చేస్తుంటే నువ్వు పక్కకు పెడతాము, నార్మల్గా ఏమని చేస్తుంటే ఏం చేయను అని చెప్పి అన్నాడు. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. రిజల్ట్ చూసుకున్నప్పుడు చేతులు వణికినాయి, నాది డిస్క్వాలిఫై అవుతుందా సెలెక్ట్ అవుతానా అని. సో నాది ఆల్మోస్ట్ ఆల్ చాలా అన్సర్టైన్ మిరాకిల్స్ చేశారు మొత్తానికి. అది నాకు అదే అనిపిస్తుంది మేడం నిజంగా. నేను అసలు ఇక్కడ పటాన్చెరులో రాసేటప్పుడు అయితే లిటరల్గా చెప్పాలంటే అక్కడ నాకు సెంటర్ పటాన్చెరు అవుటర్ రింగ్ రోడ్ అటువైపుకి ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఒక కాలేజ్ ఉంది, దాంట్లో సెంటర్ అది. నేనేమో ముత్తంగి అనే విలేజ్లో స్టే చేశాను, పక్కనే ఉంటుందిలే అని. ఇట్లాంటివి ఏదో జరుగుతాయని తెలిసి నాకు ముందే పక్కనే తీసుకున్నాను. అక్కడికి కూడా అప్పుడు వర్షం, ఫస్ట్ ఎస్ఏ ఎగ్జామ్ రోజే వర్షం స్టార్ట్ అయింది. నాకు అర్థమైంది సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని. చూస్తా ఉంటే రోజు పడతా ఉంది వర్షం. సెకండ్ ఎగ్జాము, థర్డ్ ఎగ్జామ్ అయ్యేసరికి వరదలు, ఐ మీన్ నా సెంటర్ చుట్టూ వాటర్, అంటే అవి దాని ఏమంటారు, చిన్న కెనాల్స్, స్ట్రీమ్స్ ఉంటాయి కదా మేడం, నాలాలు అవన్నీ వచ్చేసినాయి, నిండిపోయినాయి రోడ్లు కట్ అయిపోయినాయి మేడం. ఇప్పుడు నేను క్రాస్ చేయాలంటే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి ఫీట్ చేయాలి. ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళి కొట్టుకున్నా పోవాలి, లేకపోతే ఏదైనా సంథింగ్ చేయాలి. లేకపోతే పక్కన వాళ్ళని అడిగితే సంగారెడ్డికి వెళ్ళి వెనక నుంచి రూట్ ఉంది అని చెప్పారు. ఎగ్జామ్ 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. నేను అక్కడికి ఇట్లాంటివి జరుగుతాయని 6 o'clockకే స్టార్ట్ అవుతాను పొద్దున్నే. సో వర్షం పడుతూ ఉంది. అలా కనుక్కొని సంగారెడ్డికి వెళ్ళి అటు వెనక నుంచి 35 kilometers డ్రైవ్ చేసుకొని వచ్చేసరికి ఐఎమ్ టోటలీ డ్రెంచ్డ్ ఇన్ వాటర్. లిటరల్గా సెంటర్ పైకి వెళ్ళి మొత్తం తీసి పిండి మళ్ళీ వేసుకొని ఇంకా మొత్తం చేతులు కాళ్ళు తడిచిపోయినా కూడా అట్లా 3 exams రాశాను మేడం నేను. ఇప్పుడు నెక్స్ట్ సివిల్ సర్వీసెస్కి ఏమవుతుందో చూడాలైతే. ఇప్పుడు కొంచెం లక్ మారింది అనుకుంటున్నాను మేడం నేను. కొంచెం మా వైఫ్ రాగానే అందరు లక్ మారింది అంటున్నారు. నాకు కూడా అది అనిపిస్తుంది మేడం.
సో ఇలాంటి డిజాస్టర్స్ ఏం జరగవు అనుకుంటున్నాం మేడం. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మెంటరీ కోసం ఎదురు చూస్తుంటాను నేను అంతే. డన్. సివిల్ సర్వీస్ క్రాక్ చేసి డెఫినెట్గా ర్యాంక్ కొట్టానండి అని చెప్తే వచ్చేయండి, బట్ డెఫినెట్గా వచ్చేయండి, ఈరోజు ఇంటర్వ్యూ కంప్లీట్ చేద్దాం ఉంటాను. చెప్తాను మేడం, ఎందుకంటే అనుకున్నవన్నీ జరుగుతున్నాయి మేడం, ఎందుకో లక్కీగా నాకు అదే అర్థం కావట్లేదు. మీరు అనుకున్నట్టుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.